శీర్షిక కొరివి దెయ్యం. రచన శ్రీ ఏనుగు నరసింహారెడ్డి. పఠనం శ్రీ పిండిపోలు నాగదక్షిణామూర్తి. అది గుట్టుచప్పుడు కాకుండా గుట్లోకి వెళ్ళి వెలుగుతున్న దీపాన్ని జ్వాలగా మండిస్తుంది. ఎముకల గూడును ఆశ్రయించి మనసు పత్రానికి తూట్లు పొడుస్తుంది. పసిపిల్లల నడకలా దూరి కొరివిదయ్యంలా ఎగబడుతుంది. మామిడి చెట్టెక్కిన కోతుల గుంపులా తల్లివేరు మూలాలను ఊపేస్తుంది. జీవి ఎక్కడ పుట్టడానికి ఏ కారణముందో అంతుబట్టనట్టు అది గుండెని పిగిలిస్తుందో కాలేయాన్ని కదిలిస్తుందో ఊహించలేము. పేగు చుట్టూరా చుట్టుకున్న మస్తిష్కం మార్దవాన్ని చెరపట్టిన అంతా స్టేజీ నిర్ధారించే వాళ్ళే. ఎన్ని కిమోలను ఊపి కొడుతుంది, ఎన్ని దిక్కుతోచని నమ్మకాల్ని అమాంతంగా ప్రత్యక్షం చేయిస్తుంది. ఒక నిజం అబద్ధమైతే బాగుండు, ఒక అబద్ధం మందు నిజమైతే బాగుండు. ఆయుర్వేదం అలరిస్తుందని తిరుగులేని హేతువాది ఆ క్షణంలో నమ్మక మార్గాంతరం లేదు. హోమియో ఏదైనా అద్భుతం చేస్తుందో ఏమో, ఆక్యుపంచర్ శక్తిని అపారంగా విశ్వసిద్దాం. ఎక్కడెక్కడ తిరుగుదాం మంటను ఒంట్లో పెట్టుకుని. కొత్త వైద్యుల్లో దేవుళ్ళన్నీ కలిపి చూద్దాం. ఇది తినమంటే చివరి గింజదాకా తింటాం, అది తాగమంటే ఆఖరి బొట్టుదాకా తాగుతాం. ప్రాణం శీర్షాసనం వేస్తోంది, మనసు తడి జీవితానికి చివికిపోతుంది. ఎట్లా కూర్చోవాలి, ఏ కొయ్య మీద పడుకోవాలి, ఒక్కో అంగం ఉపసంహరించుకుంటున్నట్టే ఒక్కో దవాఖానా తప్పించుకుంటూ ఉంటుంది. నవ్వితే బతుకుతావని ఎవరో పెదవుల్ని సాగగుంజుతారు, నడిస్తే నిలుస్తావని ఎముకలతో సర్కస్ ఆడిస్తారు. మంట ఎవరికి ఎలా తెలిసేది, మునక ఎప్పుడు ఎట్లా ఒడిసేది? ప్రవచనాల్లాంటి మాటలు గాయాల మేంచి జారిపోతూ ఉంటాయి. మంటల మీద నీళ్లు గుప్పినట్లు మనసు చర్మం జారవిడుచుకుంటుంది. మహానదితో తూచమని నీటి బొట్టు గేలి చేసినట్లు అతని వేదనలో మనది కేవలం సానుభూతి. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.